గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు శివాని. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. స్టూడెంట్స్ అందరికి ఏ ప్రాబ్లం ఉందో అదే నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాకు ఫీజు ఇస్తామని చెప్తున్నారు, విడతల విధంగా ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పుడో ఒక విడత పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ పడలేదు. అడుగుతుంటేమో సంవత్సరం అంతా ఒక్కసారి వేసేస్తాం అంటున్నారు. మాకు ఒక్కసారి అక్కర్లేదు, కనీసం వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వేసినా చాలు. ఇవన్నీ ఎవరికి చెప్పినా మాకు ఎన్ఎస్యుఐ తప్ప ఇంకెవ్వరూ సపోర్ట్ చేయట్లేదు మేడం. ఇంట్లో చెప్తుంటే పేరెంట్స్ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు మాకు ఫీజు కట్టడానికి. కాలేజ్ దగ్గరేమో ఫీజు మొత్తం కడితే గానీ మేము మీకు హాల్ టికెట్ ఇవ్వం, మీరు ఎగ్జామ్ రాయలేరు అంటున్నారు. మీరు ఇది సాల్వ్ చేస్తారని మేము అనుకుంటున్నాం మేడం. థ్యాంక్స్ మేడం. ఇది చాలా చోట్ల చెప్తున్న సమస్యే. గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన 3,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించి ఇంకొక 3,000, అంటే మొత్తం 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయిలు ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంట్కి. కాబట్టే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధితో ఆలోచన చేస్తే యువత పైకి రావాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళకి ఇబ్బందులు ఉండవు అన్న ఆలోచన చేస్తుంటే ఈ ఇబ్బందులు అసలు వచ్చేవే కావు తల్లి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. థ్యాంక్స్ మేడం. నా పేరు చిల్ల భార్గవి మేడం. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయని అందరు పార్టీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ప్రతి ప్రభుత్వం చాలా ఉద్యోగాలు ఇస్తాం అని చెప్తున్నారు తప్ప ఇవ్వట్లేదు. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ పక్క రాష్ట్రాలకు ఉద్యోగం కోసం వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు డిగ్రీ మాత్రమే చేసిన వాళ్ళకి ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. బీటెక్ అటువంటి చేసిన వాళ్ళైతే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి బతకగలరు. కాకపోతే డిగ్రీ అటువంటి చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇచ్చినట్లయితే మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అక్కడే ఉండి ఇక్కడే ఉండి పని చేసుకోగలరు. అవును, కరెక్ట్ అమ్మా. దీని ద్వారా ఏంటంటే మన ప్రభుత్వంపై మనకి నమ్మకం ఉంటుంది. అలాంటిది ఓట్లు వేసే ముందు మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం ప్రతిదీ హామీ ఇస్తున్నారు, తర్వాత ఆ హామీలేవి తీర్చట్లేదు. థ్యాంక్ యూ. చంద్రబాబు గారు సూపర్ 6 లో భాగం 50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తాము అని. ఎవరికైనా వస్తుందమ్మా? ఉద్యోగాలు ఎలాగో ఇవ్వటం లేదు. నిరుద్యోగ భృతి అయినా వస్తుందా? 3,000 రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కానీ ఇక్కడ పాయింట్ నిరుద్యోగ భృతి గురించి కాదు, ఉద్యోగాల గురించి. నిజంగానే ప్రభుత్వాలు ఆలోచన చేసి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న చిత్తశుద్ధి ఉంటే కనీసం ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అయినా వచ్చేది. కానీ గత నాకు తెలిసి 10 సంవత్సరాలుగానేమో జాబ్ క్యాలెండర్ అన్న అంశమే లేదు.